జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరిక వాయిదా పడింది. రేపు జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు ఉదయభాను. కాగా ఈ నెల 26న ఇతర జిల్లాల నుంచి ముఖ్య నాయకులు రావడంతో మొత్తం కార్యక్రమం అంతా ఒకే రోజు నిర్వహించాలని జనసేన అధిష్టానం చేరికను వాయిదా వేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పరిటాల సునీత. వైసీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తీవ్ర అపచారం జరిగిందని, లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడం దారుణమన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అన్నారు. అన్నదానం దగ్గర నుంచి లడ్డూ ప్రసాదం వరకు అన్నీ కల్తీ చేశారని, జంతువుల నెయ్యితో స్వామివారి లడ్డూ తయారు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో రైతులు ఆందోళన చేశారు. సహకార సంఘం భవనంలో చైర్మన్ కపిల్ రెడ్డితో సహా పాలక వర్గాన్ని దిగ్బంధించి భవనానికి తాళం వేశారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని సాయినాథ్, వెంకటేశ్వర లాడ్జీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. బహిరంగంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో దాడులు నిర్వహించి 2 లాడ్జీలను సీజ్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాళేశ్వరం జోన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ప్రగతి స్టేడియంలో క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాళేశ్వరం జోనల్ సిసిఎల్ అధికారి ప్రభాకర్ హాజరయ్యారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 3 తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హిందూ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు రామనపూడి శివప్రసాద్ అధ్యక్షతన లడ్డూ ప్రసాదం కల్తీని ఖండించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల మీద దాడులు పెరిగిపోయాయని, లడ్డూల విషయంలో జరిగిన అవకతవకలపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నంద్యాల గ్రామంలో దళితుల శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందన్నారు గ్రామస్తులు. తక్షణమే ఉన్నతాధికారులు కల్పించుకొని ఆక్రమణదారుల నుంచి శ్మశాన వాటికను విడిపించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో ఒక్కసారిగా కురిసిన వర్షం రైతులను నిండా ముంచిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఆరబెట్టుకున్న మక్కలు తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.